నెంబర్ 2 లాస్ట్ లో మళ్ళీ అప్పల సూర్యని మళ్ళీ గుర్తు చేసావే, అది రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ నోటితో క్లైమాక్స్ లో మళ్ళీ తీసుకొచ్చావు. అది డైరెక్టర్స్ విజన్. అక్కడే నేను పండా, అప్పల సూర్య పండింది ఆ షాట్ వల్ల. అవునండి. పర్ఫార్మెన్స్ అన్ని పక్కన పెడితే ట్రాక్ మీద కూడా సార్, మీకు ట్రాక్ మీద కూడా సార్ ఇది అప్పల సూరి కదండి మీకు. అందుకే పెద్దిగడి కథ అప్పల వలస స్టేషన్ అయిందండి. ట్రాక్ మీద కూడా పెద్ది పరిగెట్టేటప్పుడు కూడా మీరు కనిపిస్తారండి పెద్దికి మళ్ళీ ట్రైన్ బ్యాక్ వచ్చేస్తుంటే, రన్నింగ్ రేస్ లో కూడా ట్రైన్ బ్యాక్ వచ్చేస్తుంటే మీకు తగిలేస్తుందని ఫీల్ అయితే కనపడిపోయాడు అంతే అండి. అప్పుడు కూడా మీరు వచ్చారు స్క్రీన్ మీదకి, అప్పుడు కూడా వాయిస్ ఓవర్ లో కూడా మీరు ఉంటారు. ఇలా బతకడం కాదురా పెద్ది, ఇలా సావడం తప్పురా, అప్పుడు లెగిస్తాడు, అప్పుడు ట్రై చేస్తాడండి. హీరో తర్వాత అప్పల సూరి క్యారెక్టర్ అండి. అందుకే లాస్ట్ వరకు కూడా హీరో మాటల నుంచి, మీరు అన్నట్టు హీరో మాటల నుంచి వచ్చే డైలాగ్ కూడా అప్పల వలస అనేది అవుతాడండి. అప్పుడు కూడా మీరు చూస్తే థియేటర్ అంతా కూడా అప్పటి వరకు సౌండ్స్ మ్యూజిక్తో ఉన్నది. వచ్చి ఆ స్టేషన్ మాస్టర్ వచ్చి ఇలా అడిగితే మొత్తం థియేటర్ అంతా ఏం చెప్తుందని హీరో మాటలకి ఆయన మాటలు సైలెంట్ అయిపోద్దండి. మీరు చూడండి మొత్తం ఆడిటోరియం అంతా సైలెంట్, మ్యూజిక్ కూడా ఉన్నదండి అక్కడ.